హనుమంతుని లంకాదహనం. హనుమంతుని పట్టుకొని రాక్షసులు తన తోకకి నిప్పంటిస్తాడు. అంటించిన తర్వాత తన తోకతో పాటు శక్తివంతమైన తన ఆయుధంగా మార్చుకొని అగ్నిని తను లంక మొత్తాన్ని అంటించేసేసి బలవంతుడుగా మారిపోతాడు. ఏ విధంగా అయితే అగ్ని తనని కాల్చదో అదేవిధంగా ఆ లంక మొత్తాన్ని, బంగారపు నగరం అంటారు కదా, దాన్ని కూడా దగ్ధం చేసేస్తుంది ఆ అగ్ని. ఎందుకంటే అక్కడ దైవభక్తి అనేది ఉంది హనుమంతుని దగ్గర. అందువల్ల ఎటువంటి విధంగా అయినా సరే రామనామస్మరణ అతను చేయడం వల్ల, తన శక్తి వల్ల ఆ ప్రయత్నాన్ని ఇచ్చేస్తాడు. తనకి ఏమీ కాదు. ఈ విధంగా లంకాదహనం చేసిన తర్వాత పక్కనే ఉన్న సరస్సులో, నదిలోకి వెళ్ళి దూకి తన అగ్నిని ఆపుకొని ప్రశాంతంగా నామస్మరణ చేస్తూ నిల్చుకొని, తప్పు ఎవరైతే చేస్తారో వాళ్ళకి తగు ఫలితము, అంటే ఏ విధంగా అయితే వాళ్ళు అగ్ని పెట్టి తన తోకను అంటించారో అదేవిధంగా తను కూడా తనతో అగ్నితోనే వాళ్ళ లంకాదహనాన్ని మొత్తాన్ని కాల్చి బూడిద చేసి పడేస్తాడు అనమాట. ఇది బలాన్ని చూపించదు, అతని బుద్ధిని చూపిస్తుంది అనమాట. దీని నుంచి మనం అదే నేర్చుకోవాలి.